క్రీస్తు పరిశుద్ధ నామమున చేరి వచ్చిన మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠమును చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నానండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12:3. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక. అంటే దేవుడికి తెలుసు మనం అలసట పడుతున్నామని కదా. మన ప్రాణాలు కూడా విసుగుతున్నాయి అనుకుంటారు కొన్ని విషయాలలో. అందుకే మరి వాక్యం, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకుంది. అక్కడ మనకి ఈ అలసట పోతుంది, మన ప్రాణాలు విసుగక మరి ముందుకు మనం సాగేటట్లుగా ఆయనను తలంచుకుంటే చాలు. అవునండి, ఓటమిలన్నీ కూడా, కనబడే ఓటములన్నీ కూడా ఓటములు నిజమైన ఓటములు కావు అనేది సత్యం. యేసయ్య విషయంలోనే ఇంకా అనేకులు మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, ఓటమిలో దాగి ఉన్న విజయం. సో ఇదేదైనా మీరు అనుకోవచ్చు, ఓటమిలో దాగి ఉన్న విజయం. ఓటమి అనుకుంటాము, పైకి చూడడానికి ఓటమిలు కనబడతాయి మనకు కొన్ని, కానీ ఓటమిలో విజయం దాగి ఉందని అది యేసయ్య విషయంలో మనకు బాగా తెలుసు కదా. పాపాత్ములు అని అక్కడ వ్రాయబడింది. తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన, ఒక మాట కూడా పలకకుండా ఓర్చుకోవడం అంటే చాలా చాలా మరి ఇంపాసిబుల్. అంతగా మరి ఆయన ఓర్చుకొని మనుషులందరి ఎదుట సిలువలో మరి ఎంతో 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 అవమానంతో, శ్రమతో, బాధతో సిలువలో ప్రాణాన్ని సమర్పించడం చూస్తే, ఎగతాళి చేసిన వాళ్ళు, సిలువ వేసిన వాళ్ళు, ఇంకా వీళ్ళందరికీ కూడా ఒక ఏంటంటే ఓటమి జరిగింది, ఓడిపోయాడు. అవునా కాదని మనకు తెలుసు, కానీ అది ప్రజలకు ఇంకా తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అన్యులు చాలా ఈజీగా హేళనగా మాట్లాడేవాళ్ళు లేకపోలేదుగా. అట్లాగే మరి ఆయన ఆ పైన వచనం చూస్తే ఎందుకు మరి అంతగా సహించుకున్నాడు అని అంటే, 12వ అధ్యాయం 2వ వచనం హాఫ్ నుంచి చూస్తే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన సీట్ ఏంటి? ఎక్కడ? దేవుని కుడి పార్శ్వమున సింహాసనం. సో అది 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 మనము ఆయన సంపాదించడానికి కోసమని, మరి అట్టి ఆనందాన్ని పొందడానికని ఈ సిలువను సహించటానికి నిశ్చయించుకొని లోకానికైనా వచ్చాడు. నశించిపోతున్న ప్రతి బిడ్డను, లోకమంతటి కొరకు తను సింహాసనం విడిచి, ఎవరికి అర్థం కాలేదు వచ్చి నేను
వచ్చింది ఎక్కడి నుంచో మీకు తెలియదు, నేను పంపిన వాడి దగ్గర నుంచి వచ్చాను, మళ్ళీ నేను అక్కడికి వెళ్తాను. ఇవన్నీ మాటలు మనుషులకి ఎవరికి కూడా పైకి ఏమీ అర్థం కావట్లేదు. నువ్వేంటి, నువ్వు చూస్తే ఇంత చిన్న వయసు, నువ్వేమో దేవుడు కుమారుడు అంటావు, అసలు అది పాపం అంటారు. ఇంకా ఆయన్ని సిలువ వేసింది కారణం కూడా ఆ కారణంగానే. సో అలాగా మనుషుల మధ్య ఆయన ఒక మానవుడిగా, సాధారణ మానవుడిగా ఏమాత్రం కూడా కానీ చెప్తున్నాడు, నేను దేవుని కుమారుణ్ణి, మీరు నన్ను ఎరుగరు. ఆ అట్లాగా వాళ్ళతో మాట్లాడుతూ చెప్పుతూ ఎన్ని చేసినా సరే, ఎన్ని మంచి కార్యాలు ఆయన చేసినా సరే, మరి మనుషులకి అది నచ్చలేదు. మరి ఓర్వలేక ఆయనను ఏం చేశారు, సిలువ వేయడం అయింది. కానీ ఆయనకి ఏమైంది, మళ్ళీ ఆయన థర్డ్ డే మరి ఆయన లేగటంతో అప్పుడు అది కూడా వాళ్ళు దాచిపెట్టడానికి ప్రయత్నం చేశారు, ఒప్పుకోవడానికి మనసు ఒప్పటలేదు వాళ్ళకి. సో అలాంటి ఒక విజయాన్ని మరి ఆయన పొందాడు, ఆయనని తలంచుకోమంటున్నాడు. అవును, మనం కూడా ప్రతి విషయంలో అందరికీ కూడా విజయం కావాలి. ఎన్నెన్నో మరి మనం డైలీ బేసిస్ లో మనం అనుదినం కూడా మన మన ఈ యొక్క జీవిత ప్రయాణంలో అందరం కూడా ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి వెళ్ళడానికి కొన్ని పరీక్షలు, జాబ్ కావాలంటే ఇంటర్వ్యూస్, మరి ప్రమోషన్లు జాబ్లో, వ్యాపారాల్లో లాభాలు, అన్ని రంగాల్లో డబ్బు సంపాదన, పేరు సంపాదన, ఇంకా వివిధ రకాలైన మరి సక్సెస్ మనిషి కోరేది అదే. కానీ కొందరికి అన్ని మరి సక్సెస్ గా చూడట్లేదు మనం. అవును, ఓటమి డిప్రెషన్ లోకి తీసుకెళ్ళిపోద్ది. ఎంత గొప్పవాడైనా, ఎంత మరి విజయాలు సాధించిన వాడైనప్పటికీ కూడా మానవుడు కదా. కాబట్టి మనము అనేక సార్లు కొన్ని ఓటమిలను మనం మింగలేని పరిస్థితి. అలాంటి సమయంలో మనం ఏం చేయాలి, యేసయ్యని తలంచుకోవాలి. అవును, మనం చాలా మందిని మనము ఇట్లాంటి సమయాల్లో మరి బైబిల్లో నుంచి కొందరి జీవితాలని మనం ధ్యానం చేస్తూ పోతే, కొంచెం కొంచెంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మరి నిజంగా మనకు ధైర్యం వస్తుంది. మనం ఓటమిలో ఉన్నా సరే, ఫెయిలియర్ లాగా లోకానికి కనిపించిన వాళ్ళు మరి ఎలాగ విజయాన్ని సాధించారు, ఎలా గొప్పవాళ్ళుగా మరి వాళ్ళు మరి తిరిగి పొందుకోగలిగారు అనే దానిలో చూస్తే, మరి మొదటగా మనము ఎవరిని చూడగలం, కొంతమందిని ఓడిపోయిన వారు అనుకున్న వాళ్ళని, యోబుని చూద్దాం. అవును, యోబు తన జీవితంలో ఒకనొక సమయంలో అనుకున్నాడు ఏమని, తాను సంపూర్ణంగా నాశనమయ్యాను అని. తాను కోల్పోయిన తన ఆస్తులు, పిల్లలు, పశువులు, సంపద, గౌరవం, పేరు, ప్రతిష్టలు, శరీరానికి తల మొదలుకొని పాదం వరకు కూడా మరి అంత పుండ్లు, ఇన్ని వచ్చినప్పుడు మరి ఏ మనిషి అయినా ఇంకా మరి అంటే సారీ, దేవుణ్ణి స్తుతించాడు, తీసుకున్నావయ్యా, నువ్వు ఇచ్చావు, తీసుకున్నావు అని. కానీ ఇంకా కూడా మరి మానవుడిగా కూడా తనని ఎంతగా మరి వాళ్ళు హింసించినప్పుడు కానీ, అన్ని కోల్పోయిన దుర్దశలో అలాంటి వాడికి వెలుగెందుకు? ఎంతో హృదయ విదారకమైన విచారము, దుఃఖము, దుఃఖంలో జీవించువానికి ఇంకా జీవింపజేయటెందుకు దుఃఖంలో ఉన్న వారిని అని మరణం కొరకు ఎంతో ఆశతో కనిపెడుతున్న, ధనం, దాచబడిన ధనము కొరకు వెతికినట్లుగా మరణాన్ని వెతుకుతున్న అతనికి దొరకడం లేదట మరణం. యోబు తన పగిలిన గుండెతో మరి మాటలు చూస్తే నిజంగా యోబు మరి యేసయ్య తర్వాత మానవుడిగా ఆ పడిన మరి ఆ బాధ తలుచుకుంటే, శరీరంతో కూడా తను హింస పొంది బాధ పొందాడు. మనం చాలా ఉదాహరణలు తీసుకుంటుంటాం కానీ నిజంగా మరి మనకు ఆ శ్రమ వస్తే గనక మనం ఏమి అటెంప్ట్ చేస్తాము
అంతటి శ్రమ అంత రాలేదు. కానీ ఆ కొద్ది దాన్నే ఓర్చుకోలేని పరిస్థితులు వస్తాయి మనకు కూడా అనేక సార్లు. నిజంగా మరి 3వ అధ్యాయం చూస్తే, యోబు 3వ అధ్యాయంలో ఆ దినము పుట్టిన దినాన్ని, తన తల్లి గర్భాన్ని, మరి ఆయన ఇవన్నిటిని కూడా ఇక లేకపోవును గాక, మగపిల్ల పుట్టినని చెప్పలేకపో, ఆ రాత్రే లేకపోవును గాక, ఆ దినం అంధకారం అగును గాక, ఉం? నేనేలా అసలు ఈ భూమి మీదకి వచ్చాను, ఎందుకు వచ్చాను అనేది చాలా డిప్రెషన్ లో, మరి ఆయన మాటలు చూస్తుంటే చాలా ఆ వేదనకరంగా ఉంటాయి కదా. 21, 20 వచనాలు చూడండి. 20 వచనాలు, 20వ వచనం, దుర్దశలోనున్న వారికి వెలుగియబడుట ఎలా, దుఃఖాక్రాంతులైన వారికి జీవమీయబడుట ఎలా, వారు మరణమును అపేక్షింతురు, దాచబడిన ధనము కొరకైనట్టు దానిని కనుగొనుటకై వారు ఆ లోతుగా త్రవ్వుచున్నారు, కానీ అది వారికి దొరకక ఉన్నది. సో అలాంటి ఒక పరిస్థితి మరి ఎంతమందికి జీవితాల్లో తారసిల్లిందో. యోబు లాంటిదైతే కాదు కానీ చాలా వరకు మనకి మరణాన్ని ఇక ఇక నాకు అయిపోయింది జీవితం అనుకుని మరణం కొరకు అంచుల వరకు వెళ్ళడానికి సిద్ధపడ్డ వాళ్ళలో ఒకదాన్ని నేను కూడా అండి. అంటే మొత్తం సాక్ష్యం చెప్పడానికి చాలా టైం పడుతుంది అన్నమాట. నా సాక్ష్యం అంటే నేను స్టెప్ బై స్టెప్ గానే దేవునిలోకి వచ్చాను. ఒకానొక సమయంలో మరి కొన్ని సంవత్సరాల క్రితమే మరి నేను చనిపోయి ఉండేదాన్ని నా చేతులారా నేనే. ఎందుకంటే నేను సూసైడ్ చేయడానికి కూడా ప్రయత్నించిన దినాలు ఉన్నాయి. డ్యూటీకి వెళ్ళి వచ్చేదాన్ని, ఇంటికి వస్తే శాంతి సమాధానం లేకుండింది. మరి మీ అంకుల్ ఆ టైంలో పిక్చర్ ఫీల్డ్ లో, సినిమా ఫీల్డ్ లో పని చేసుకుంటూ, ప్లస్ హీ హాజ్ ఏ హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్. ఇంకా ఆ యొక్క శ్రమ అంటే మరి నేను కొన్ని వీటిని వర్ణించలేను. కానీ కొంతవరకు ఆ బాధలు తట్టుకుని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేది. ఇలాగా జరిగేది కొన్ని 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 సంవత్సరాలు, అంటే నాట్ వెరీ మెనీ ఇయర్స్, బట్ విదిన్ 4-5 years లోనే మరి అంతగా నేను శ్రమ పొందినట్టుగా నేను చెప్పగలను. సో ఆ టైంలో ఒకనొక నైట్ నేను కూడా నిర్ణయించుకున్నాను. దానికి ముందు నాకు ఒక వాగ్దానం దేవుడు ఇచ్చాడండి. ఆ వాగ్దానాన్ని మర్చిపోయాను ఆ టైంకి. దేవుడు ఇచ్చిన వాగ్దానం అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. చాలా ఆ మరి దాన్ని పట్టుకొని పదిలంగా దాచుకున్నాను, మరి చెప్పుకున్నాను. కానీ ఆ శ్రమ వచ్చిన టైంలో ఇంకా నా జీవితం క్లోజ్ చేసేసుకోవడం బెటర్ అనుకున్న ఆ టైంలో నేను చెప్తున్నాను, ఇగో ఈ మాటలు నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తున్నాయి. ఏంటంటే చచ్చిపోవాల్సిన ఒక టైం వచ్చినట్టు నేను ఫీల్ అయ్యి ఇంకా ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోయి నైట్ ఆ ట్రైన్ ఎక్కి మా ఊరికి వెళ్ళిపోయినాను. కొత్తగూడెం చేరాలి. సో విజయవాడ వరకు ట్రైన్, అక్కడ దిగి మళ్ళీ బస్సు ఎక్కాలి. అలాగా నేను బస్సు ఎక్కడానికి, ట్రైన్ లో ఎక్కడానికి ఎర్లీ మార్నింగ్ 6 o'clock ట్రైన్ అక్కడ చెన్నైలో ఎక్కాను. ఒంటరిగా ఒక హ్యాండ్ బ్యాగ్ మాత్రమే వేసుకున్నా. ఎందుకంటే ఇంకా ఏమి తీసుకుపోవడానికి మనసు ఒప్పలేదు. ఎందుకంటే పోతున్నాను కదా. పైకి పోయేవానికి సూట్ కేసు ఎందుకు, బట్టలు ఎందుకు. నిజంగా నాకు తలుచుకుంటే ఈరోజు చాలా ఆశ్చర్యం, నవ్వు అన్ని వస్తాయి. కానీ దేవుడు ఎలా రక్షించుకుంటూ వస్తున్నాడో నిజంగా చెప్పగలంటే చాలా పెద్ద సాక్ష్యం ఉంది. అంకుల్ సాక్ష్యం అంకుల్కి ఉంది, నా సాక్ష్యం నాకు ఉంది. మరి ఈ రీతిగా నేను ట్రైన్ ఎక్కిన తర్వాత కాఫీ, టీ వస్తున్నాయి. కానీ మీరు నమ్ముతారా? నమ్మాలి. ఎందుకంటే నేను ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్నాను. మంచి నీళ్ళు కూడా నేను తాగడానికి ఒప్పుకోలేను. దాహం వేస్తుంది, టీ తాగాలనుంది, బ్రేక్ఫాస్ట్ తినాలనుంది, ఆకలేస్తుంది. ప్లస్ ఐ వాజ్ సిట్టింగ్ ఎలోన్ విత్ టీయర్స్. ఇంకేంటంటే నాది ఇంకేదో లాస్ట్ డే అన్నట్టుగా ఐఎమ్ ఫీలింగ్ అనమాట. సరే, విజయవాడలో దిగాను. అంతవరకు కూడా 1 o'clock ఎంతో అయింది మధ్యాహ్నం. అక్కడి నుంచి మరి ఆ బస్ స్టాండ్ లోకి వెళ్ళే మధ్యలో కొన్ని షాప్స్, మెడికల్ షాప్స్ చూసి ఒక దగ్గర కొంటే వాళ్ళు అనుమాన పడతారు. అన్ని టాబ్లెట్స్ ఇవ్వరు మనకి. సో 4-5 షాపుల్లో వెళ్ళి కొన్ని కలెక్ట్ చేసుకొని బ్యాగ్ లో పెట్టుకొని ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పని చేయాలి
అదొక్కటే నేను ఏమి కనిపించట్లేదు నా కళ్ళకి. అది ఇంకా అట్లాగా నేను వెళ్ళిన రోజు ఇంటికి చేరాను మొత్తానికి బస్ ఎక్కి. అలా నన్ను చూస్తే మా మదరు ఫాదర్ పరిగెత్తుకొచ్చి నన్ను పట్టుకొని ఏడ్చి, ఏంటమ్మా ఇలాగొచ్చావు, ఏంటి నీ సూట్ కేసు ఏంటి లేదు, నువ్వు ఆయన ఎక్కడున్నాడు, నువ్వేంటి కింద వచ్చావు, ఏమైంది, ఏం కాలేదు, ఆయన నైట్ కి బయలుదేరుతున్నారు సూట్ కేసు తీసుకొని రేపొద్దున, నేను మాత్రం వచ్చాను ముందు అన్న. అబద్ధం చెప్పాను. చూసి అందరిని చూసి ఒక్కసారి ఇంకా ఐ వాంట్ టు డూ మై సెల్ఫ్ అంటే అలాంటి ఒక్క స్టేజ్ నుంచి నేను నడిపించుకుంటూ వచ్చాడు దేవుడు అని చెప్పడానికి చెప్తున్నా. ఓటమిగా ఇక లేదు జీవితం, నేను ఎన్ని చేసినా సరే ఇంకా అయిపోయింది అనుకుని ఆ శ్రమలో ఇంకా చేసేద్దాం టాబ్లెట్స్ మింగడానికని చూస్తే నా తర్వాత తమ్ముడు లేడు. అతను చిన్న జాబ్ చేస్తున్నాడు పక్క కొంచెం దూరంలో. అయితే నేను ఏం చేశానంటే ఇంక ఈ రాత్రి వాళ్ళు లేకుండా చూడకుండా ఎలాగా, అందుకోసం సరే మా ఇంకొక తమ్ముడిని పంపించి తొందరగా తీసుకురా, నేను రేపు వెళ్ళిపోవాలి కూడా మళ్ళీ వెనక్కి అని చెప్పా. ఆ అబ్బాయిని పంపించాం తమ్ముడిని వాడిని తీసుకురావడానికి. నా నెక్స్ట్ బ్రదర్ని కూడా చూడాలిగా, మరి నేను అందరిని చూసి కదా పోవాలి ఆ కోరిక. అందరూ వచ్చారనడానికి ఆ నైటే మా తమ్ముడు కూడా వచ్చాడు, తెల్లవారుతుంది. మీరు నమ్మండి, నెక్స్ట్ మార్నింగ్ అయింది 6 o'clock 7 o'clock. ఇంకా నేను ఐ హ్యావ్ టు ప్రిపేర్ మై సెల్ఫ్ టు స్వాలో ద టాబ్లెట్స్ అనమాట. అంతలో రిక్షా దిగాడు మీ అంకుల్. నిజంగానే ఇది మరి నాకు ఇంకా ఎక్కడికి పోవడానికి అవ్వలేదు. ఇంకా లోపలికి వచ్చాడు తన ఒక సూట్ కేసు పట్టుకొని, అంతే. ఇంకా నన్ను, మీ అమ్మ వాళ్ళకి ఏమన్నా చెప్పావా, మీ వాళ్ళకి ఏమైనా చెప్పావా, ఏం లేదు ఏం చెప్పలేదు, ఏం చెప్పకు నేను ఇంకా మంచిగా ఉంటాను, నేను ఏమి అనను ఏం చేయను, మనం ఏమనొద్దు ఇంక మీరు అనే ఓ ఇంకా నన్ను పాసిఫై చేయడం. నాకు ఒక్క నిమిషం టైం దొరకడం లేదండి నిజంగా చెప్పాలంటే అవి మింగడానికి. మళ్ళీ అదే ఈవినింగ్ మళ్ళీ నేను ప్రయాణం అవడానికి కూడా చేశాడు ఈయన. అంతగా మరి మ్యానిపులేట్ చేసి వాళ్ళకి చాలా అర్జెంట్ పనులు ఉన్నాయని ఏదో చెప్పి మళ్ళా తీసుకొని రావడం జరిగింది. సో ఇలాగా నా మరణం అక్కడ దేవుడు తప్పించాడు. అప్పుడు నా కళ్ళు ఎట్లా తెరిచాయో ఆ తర్వాత సంగతి. అయితే ఇప్పుడు ఈ సీక్వెన్స్ ఓన్లీ ఫర్ మరణం కొరకు ఎలాగా ఆ ఆ దుఃఖంలో ఉన్న వాళ్ళు, లేదా అంతగా ఓటమిలో బాధపడ్డ వాళ్ళు, అవమానంతో ఫీల్ అయిన వాళ్ళు ఏం పని చేస్తారు అని అంటే సూసైడ్. నేను ఒకప్పుడు అలా చేశాను, కానీ ఈ రోజున ఇది ఒక సాక్ష్యంగా నాకు మిగిలింది అని అంటే దేవుడు, నిజంగా దేవునికి మహిమ. మరి అలాంటి స్టేజ్ లో మరి ఆయన ఇచ్చిన వాగ్దానం అప్పుడు నాకు జ్ఞాపకం రాలే, కానీ దేవుడు అవన్నీ కూడాను మళ్ళీ మీ అందరితో ఇలా పంచుకోవడానికి ఎన్నో సార్లు మరి సాక్ష్యాలు పంచుకుంటూ వస్తున్నా అక్కడక్కడ. కానీ ఫుల్ గా చెప్పడానికి ఇట్ టేక్స్ లాంగ్ టైం. సో ఈ ఒక్క ఇన్సిడెంట్ ఇక్కడ మరి యోబు యొక్క పరిస్థితి కూడా అంతటగా దిగి వచ్చిందనమాట. ఏంటంటే ఇంకా నేను ఎందుకు బ్రతికి, మరణం కోసం వెతుకుతున్నాడు, మరణ దినాన్ని ఆయన ఆహ్వానిస్తున్నాడు. సో అలాంటి ఒక స్టేజ్ మనకి రావచ్చు, లోకానికి మనం ఓడిపోయిన వాళ్ళలాగా కనబడటానికి. కానీ ఆ తర్వాత ఏమై ఉంటుందో అనేది ఎప్పుడు మనకు తెలుస్తుంది, నిజంగా మనము దేవుళ్ళో ఉన్నప్పుడు. దేవుడు వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు. ఆ వాగ్దానాన్ని ఎలా నెరవేరుస్తాడో మరి మనం చూడటానికి బ్రతికిస్తాడండి. ఎంతమందో మరి సూసైడ్ చేసుకున్న వాళ్ళు లేరా? నేను అటెంప్ట్ చేశాను కానీ నేను చావలేకపోయాను, ఎందుకంటే ఆయన ఒక వాగ్దానం నాకు అంతకు ముందే ఇచ్చాడు. అది ఎలాగ ఇచ్చాడో కూడా తర్వాత ఎప్పుడైనా టైం వస్తే. కాబట్టి అలాంటి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ గా నన్ను దేవుళ్ళో నడిపించుకుంటూ కొంచెం కొంచెం వెలుగులోకి నన్ను అలా నడిపిస్తూ వచ్చాడు. మరి పుట్టుక క్రైస్తవురాలే, కానీ మనం రియల్ గా మరి ఆ దేవుణ్ణి ఎరుగుట అనేది మనం గ్రహిస్తామండి. సో ఆ మరణాన్ని ఆయన అలాగా తప్పించినప్పుడు మరి మనకప్పుడు దుఃఖం విచారం అవన్నీ కూడా కొట్టివేయబడతాయి. మరొక ఆశ మనలో కలుగుతుంది, దేవుడు ఎలా నడిపిస్తాడో. మరి మా బిడ్డలను అందరినీ కూడా అంతే. దేవుడు ఎప్పుడు కూడా చావమని చెప్పే దేవుడు కాదు, కనిపెట్టమంటాడు, చూడమంటాడు, తన వాగ్దానాన్ని నమ్మమంటాడు, తనని వెంబడించమంటాడు. చీకటిలో ఉన్న వాళ్ళ కొరకే మరి
శ్రమలో దుఃఖంలో ఉన్నవారి కొరకే మరి ఆయనను మనం తలంచుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఓదార్పు, ఓర్పు, ధైర్యం అన్ని కూడా వస్తాయి. లేని శక్తి మనకి తప్పకుండా దేవుడు ఇస్తాడు. యోబు కూడాను మరి అన్ని కోల్పోయినప్పుడు అసలు ఆయన జీవించడం ఏంటి అనేది ఒక సమస్యగా మారినప్పుడు ఆ మాటలు పలుకుతున్నాడు. ఇర్మియాను చూసుకుంటే కూడా ఆయన ఎంతో నమ్మకమైన ప్రవక్త కదా. ఎంతో భారంతో దేవుడు తనకి సెలవిచ్చిన ప్రతి మాట జనులకు అందించాడు. ఉన్నది ఉన్నట్టుగా అందిస్తే ఎవరికైనా మరి ఎలాగుంటది? కష్టంగానే ఉంటది. మరి ఆయన మాటలేంటి, వాగ్దానాలు కాదు. మరి ఇదిగో మీరు ఇలాగ అవుతారు, మీరు పోయి చెరలోకి వెళ్తారు. ఇంకెందుకంటే మరి ఆ పరిస్థితుల్లో దేవుడు ఏం చెప్పమంటున్నాడు? వాళ్ళు ఎలాగా మరి ఇశ్రాయేలీలు, యూదులు, మరి యూదా జనాంగం అంతా కూడాను మరి చెరలోకి వెళ్ళడానికి సిద్ధపడ్డట్టుగా వాళ్ళు చేసిన కార్యాలు దేవునికి చాలా బాధ కలిగింది. అందుకనే మరి ఆయన ఇర్మియాను వాడుకున్నాడు. మరి ఇర్మియా బాధపడుతున్నాడు. ఇర్మియా గ్రంథంలో ఆ తిరుగుబాటు చేసిన ప్రజల మధ్య మరి హింసను ఎదుర్కొన్నాడు, అపాయాలు ఎదుర్కొన్నాడు. వాళ్ళు చంపాలని చూశారు, వేశారు కూడా కదా. ఆయన ఒక గుంటలో వేశారు, బురదలో వేశారు, రకరకాలుగా ఆయన ప్రాణం తీయడానికి కూడా వాళ్ళు, ఎందుకంటే చెప్పబడే మాటలు అలా ఉన్నాయి వాళ్ళకి. మీరు ఇలాగైతారు, అలాగైతారంటే ఈయన సొంతంగా చెప్పట్లేదు. మరి దేవుడు ఏం చెప్పమంటది? చెప్పాల్సిందే ప్రవక్త. సో ఆయన చిత్తాన్ని జరిగిస్తున్నాడు, శ్రమల పాలవుతున్నాడు. అందరు కూడా ఏమయ్యారు? శత్రువులు అవుతున్నారు జనాలందరూ. అందుకే ఇర్మియా 15:18 ఒక మాట ఆయన మరి దేవుడి దగ్గర కూడా మొరపెట్టుకొని దుఃఖిస్తా ఉంటాడు. ఏంటి ప్రభువా, నన్ను ఎందుకు పుట్టించావు? లేకపోతే ఏంటి, ఎవరికి ఏం చేశాను? వాళ్ళు నన్ను ఇలా చేస్తున్నారు అని చెప్పి ఒక మాట చక్కని ఇర్మియా 15వ అధ్యాయము 18వ వచనం. నా బాధ ఏల ఎడతగినదాయను, నా గాయము ఏల ఘోరమైనదాయను, అది స్వస్థత నొందక పోనేలా. నిశ్చయముగా నీవు నాకు ఎండమావులవదువా, నిలువని జలములవదువా. ఒక పక్కన దేవుడు చెప్పింది చేస్తున్నా సరే మరి ఆయనకంతా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అందరు కూడా ఆయనని చాలా విసర్జించినట్టుగా మరి వెనకదీసి దేవుని మాటలని లెక్క చేయక ఈయనని చంపాలని అట్లాగా మరి ఓటమిని లోకరీతిగా ఫెయిలియర్ గా కనిపిస్తా ఉంటాడు అందరు కూడా. కానీ నిత్యత్వపు దృష్టితో చూసినప్పుడు అవి ఎన్నటికి ఓటమిలు కావు. అలాగే మనం కూడా ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో ఆలస్యమైన ఆశీర్వాదాలు, మరి ఎన్నో క్యాన్సలేషన్స్ మన జీవితాల్లో, ప్రియమైన వారిని మరణం ద్వారా పోగొట్టుకోవడాలు, సంథింగ్ ఇట్లాంటివి మన జీవితంలో జరగకుండా ఉండట్లేదు. అందరికి కూడా చవి చూస్తూనే ఉన్నాం కొన్ని ఓటమిలు కదా. ఇక విరక్తి అనేది ఆ ఆలోచన ప్రతిసారి ఎవరికైనా ఎప్పుడైనా కానీ రాక తప్పదు. అలా వచ్చిన బిడ్డలు గాని మరి అద్భుత కార్యాలు అలాంటి వాళ్ళలో కూడా దేవుడు తన అద్భుతాన్ని చేయడానికి ఇవన్నీ ఏమి అడ్డము రావు. ఈ విషయాలన్నీ కూడా ఒక సాక్ష్యాలుగా మనకి మిగులుతాయి. కానీ ఎలాంటి చెడ్డ నిర్ణయాలు తీసుకోకుండా, ఎప్పుడు మనం విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుని కొరకు కనిపెట్టినప్పుడు వాటిని మనం సహించడానికి నిలదొక్కుంటేనే, ఎప్పుడు నిలదొక్కుంటాం? మనలో వాక్యము సమృద్ధిగా ఉన్నప్పుడే ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం. ఏదొచ్చినా గాని మళ్ళీ నేను ఒక నిర్ణయం తీసుకున్నానండి. ఈ ఒక్కసారి నిర్ణయం అయిపోయిందా, మళ్ళీ కొన్ని రోజులైన, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మరొక నిర్ణయం కూడా తీసుకోవడానికి ప్రభువు నాకు సహాయం చేశాడు. ఇలాగా నేను చెప్పాలంటే నిజంగా మరి కొన్ని రియల్ స్టోరీ ఎప్పుడైనా దేవుడి సమయంలో చెప్పడానికి. కానీ మరి అట్లా మళ్ళీ నేను చావను ప్రభు అనే ఒక మంచి నిర్ణయం కూడా దేవుడి దగ్గర తీసుకున్నా. అంటే నాకు నేనుగా, నువ్వు తీసుకునే వరకు ఏమొచ్చినా ఏం రాకపోయినా నేను మాత్రం నీ కొరకు జీవిస్తాననే మళ్ళీ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు తీసుకోవాల్సి వచ్చింది ఆ నిర్ణయం.
సో అలాగే అన్నమాట. మరి జీవితంలో ఎన్నెన్నో మలుపులు మలుపులు జరుగుతూ ఇంతవరకు నా దేవుడు నడిపించుకుంటూ వచ్చాడు. మరి అట్లాగే ప్రతి ఒక్కరం కూడాను మనం అంత డీప్ గా వెళ్ళిపోతామండి. ఒక్కటే అనుకుంటాం ఇక ఎందుకు జీవితం అని. కాదు, అది సైతాన్ మాట. కనుకనే మరి మనం దేవుళ్ళో ఉన్నప్పుడు, వాక్యంలో ఉన్నప్పుడు, ఇప్పుడు నన్ను సూసైడ్ చేసుకోననే తలంపు కూడా కనీసం రాదు. ఎందుకంటే మనం మాట ఇస్తాం, ఒకసారి మళ్ళీ కమిట్ అవుతాం. అట్లా కమిట్ అయిన ఆ సిచ్యుయేషన్స్ మళ్ళీ నాకున్నాయి కొన్ని కొన్ని విషయాల్లో. సో ఆ రకంగా నేను ఈ రోజున సజీవు లెక్కలో ఉన్నానంటే అది దేవుని యొక్క కృప. సో మనమందరం కూడాను ఈ యొక్క బాధలు వేదనలు అనేటివి రాకుండా లేవు, వస్తాయి. కొన్ని ఓటమిలుగా కనబడతాయి. నిజంగానే ప్రజలందరి ఎదుట అవమానంగా ఫీల్ అవుతాం ఎంతో మరి. కానీ దేవుడు మళ్ళీ వాగ్దానాలు, ఆయన ఇచ్చిన వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన సిలువను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాగ మనం ఒక్కొక్కటిగా వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ధైర్యాన్ని ఇచ్చి, మళ్ళీ ఓదార్పునిచ్చి, మళ్ళా పరిస్థితి నుంచి రక్షించి, మరి ఎన్నో మరణాపాయాలు వచ్చినా సరే వాటి నుంచి తప్పించబడి సాక్షులుగా నిలబెట్టుకుంటుంటాడు. అది దేవునికి మహిమ. అట్లాగే మరి ఈ భక్తుని జీవితంలో కూడా దేవుడు ఎక్కడ కూడా దేవుడిని ఆయన వదిలిపెట్టకుండా చివరి వరకు కూడా మరి ప్రజలతో ఉన్నాడు. మోషే జీవితాన్ని పరిశీలిస్తే కూడా అంతే మరి. ఆయన ఐగుప్తులో ఒక రాజ కుమారుడిగా పెంచబడి, మరి తెలుసు అన్ని, చిన్నప్పుడే తల్లి అన్ని నేర్పింది కాబట్టి మరి ఇశ్రాయేల్ ప్రజలకు ఎలాగైనా తను విడుదలనిప్పించాలి, లేకపోతే వాళ్ళని రక్షించాలి అన్న ఒక తలంపు అనేది ఆయనలో ఉంది. మరి ఉన్నప్పుడు ఏం చేశాడు, ఒకసారి ఒకనొక రోజు బయటకు వచ్చినప్పుడు ఆ ఇద్దరు కొట్లాడుతున్నప్పుడు ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయుడు, ఐగుప్తీయుడి మీద కోపం వచ్చేసి వాడు చేసే తప్పు అని చెప్పి వాడిని అప్పుడప్పుడే చంపేసి పాతి పెట్టేశాడు. మళ్ళా నెక్స్ట్ డే అనుకున్నాడు, వీళ్ళందరూ నన్ను లీడర్గా నిలబెడతారు, ఖచ్చితంగా నేను వాళ్ళకి ఒక గొప్ప విడుదలని ఇవ్వటానికి అని తన తన ఆలోచనలు ఒక మంచి ఆలోచనే, కానీ తన సొంత శక్తితో చేయాలన్న ఆరాటం ఆయనలో ఉండింది. కానీ ఏమైంది, మళ్ళీ నెక్స్ట్ డే చూసినప్పుడు ఇశ్రాయేలీలు ఇద్దరు కొట్లాడుకుంటా ఉన్నారు చూశాడు. అరే బాబు, మీరిద్దరు ఇశ్రాయేలీలే, ఎందుకయ్యా కొట్లాడుకుంటారు అనవసరంగా అంటే, నిన్న నువ్వు వాడిని చంపినట్లు నన్ను కూడా చంపుతావా అని ఏమైతే ఆ మాట అన్నాడో అయిపోయింది, వెళ్ళిపోయినాడు. అమ్మో, నా సంగతి రాజుగారికి తెలిసిపోయిందంటే ఇంకా నేను అవుట్, అందుకోసం ఇంకా అక్కడ ఉండడానికి లేదని పారిపోయే ఒక పరిస్థితి ఆయనకి వచ్చింది. ఇవన్నీ దేవుడు నడిపింపు. మొత్తానికి వెనక నుంచి దేవుడు హస్తం ప్రతి ఒక్కరి జీవితంలో ఉంది, అంతవరకు చూస్తాడు. తర్వాత ఏం చేయాలో అది ఆయన మనకి చూపిస్తాడు. అట్లాగే మోషేని కూడాను మరి పారిపోవడానికి సెలవు ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. 40 years గొర్రెల్ని మేపాడు. ఆ శిక్షణలో అప్పుడు నిజంగా ఆయన మనసులో ఉన్న కోరికను దేవుడు నెరవేర్చాడు. అలాగా నిజంగా మరి అప్పుడు ఆయనకి ప్రత్యక్షమై మరి ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు చెరలోనున్న బానిసల్ని విడిపించడానికి ఆయన్నే వాడుకున్నాడు. మరి వాళ్ళ ద్వారా, ఆయన ద్వారా మరి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగిస్తూ మరి దేవుని చిత్తాన్ని మరి మోషే ఓటమి అనుకున్న ఆ సంవత్సరాలు గడిచిన తర్వాత మరి విజయంగా మార్చి మోషే ద్వారానే ఇశ్రాయేలీయులకు విముక్తి కలిగించిన గొప్ప అద్భుతం మనం చూస్తున్నాం. అవును, మనం అనుదిన జీవితాలలో కూడా ఎదుర్కొనే ఈ శాశ్వతమైన అశాశ్వతమైన ఓటమిలను బట్టి కదా, ఇవి శాశ్వతమా, ఈ ఓటమిలు ఏది కాదు, అన్ని కూడా జీవితంలో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ తప్పకుండా. సముద్రం అన్నాక మరి తుఫాను రాక తప్పవు కదా, అలాగే సంసార సాగరం కదా, మరి అందులో కూడా వస్తాయి తుఫాన్లు. ఎలాంటి వచ్చినా సరే మరి అక్కడ ఆయన తుఫాన్లో కూడా అలల మీద నడిచి వచ్చే దేవుడు అని ఇప్పుడు చెప్పగలుగుతున్నాం ధైర్యంగా. సో అలాంటి ఒక ధైర్యం మనకు వచ్చినప్పుడు మనకి విజయాన్ని, అందుకనే ఓటమిలో ఏం దాగి ఉంటది,
విజయం ఎప్పుడు మనం ఆయనను విశ్వసించినప్పుడు, ఆయనను వెంబడించినప్పుడు, ఆయనను ప్రార్థించినప్పుడు, వాక్యము హృదయంలో నింపుకొనినప్పుడు. ఇవన్నీ లేకుండా ఉన్నప్పుడు మనకు అవన్నీ మరుగుపరిచి గుడ్డివారినిగా చేసి కేవలం చావడానికి పూనుకునేదే సాతాను. కాబట్టి సాతాను మాటల్ని మనం విన్నామంటే మన జీవితాలు అక్కడికి మనం ఎండ్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అదెవ్వరు కూడా అలా కాకుండా ఈ యొక్క ఓటమి అనేది ఏ ఒక్కళ్ళకి లేకుండా ఉండదు. అది అలా కనిపించినప్పటికీ బయటికి ప్రజలకు కనిపిస్తుంది ఓటమిగానే. కానీ శిలువ మరణం ఎలాగా ఆయన మరి శిష్యులు సైతం కూడా మరి యేసయ్యను ఆ లోకరీతిగా అరే చనిపోయాడు ఇంకా మాకేముంది జీవితం, అయ్యో అంత భయమే అంత అంధకారమే అనే స్టేజ్కి వచ్చేసారు. తలుపులు వేసుకున్నారు, మూసుకున్నారు, భయపడుతున్నారు. సో ఇలాంటివి కొన్ని మానవులుగా అంటే పరిశుద్ధాత్మ లేని సమయంలో, మనలో వాక్యం లేనప్పుడు, మనలో ఇంకా మనం మెచ్యూరిటీ దేవుళ్ళో మనం స్థిరంగా లేనప్పుడు మనం బలహీనులమే. వ్యక్తులంగా మనం ఏం చేస్తాము, మన స్థితిని చూసి భయపడి ఆ అయిపోయింది మన పని అక్కడికి అనుకుంటాం. అలాంటిది కాకుండా మరి ఈ జీవితాలు, కొందరి జీవితాలలో మరి దేవుడు చేసే ఆశ్చర్య క్రియలు, అద్భుత కార్యాలు మనం కళ్ళారా చూస్తున్నాం. ఎన్నిసార్లు మరి ఓటమి పాలైనను నీతిమంతుడు ఎన్నిసార్లు పడినేను 7 సార్లు పడిన వాడు మళ్ళీ తిరిగి లేపబడతాడు అని ఉంది కదా. మరి అట్లాగే కొన్ని కొన్ని దేవుణ్ణి మనం తెలుసుకున్న తర్వాత కూడా మనలో కొన్ని ఆ యొక్క ఆ, శరీర అనుసార జీవితము తటస్థించినప్పటికీ, పడిపోతున్నప్పటికీ ప్రభు ఇప్పుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఇచ్చిన వాగ్దానాలు, ఆయన నమ్మదగిన దేవుడు. అది కనుకనే ఆయన మన పక్షాన నిలబడతాడు, మన పక్షాన యుద్ధం ఆడతాడు, మన పక్షాన ఆయన విజ్ఞాపన కూడా చేస్తున్న దేవుడు గనక మనం ఏ విషయంలో కూడాను భయపడాల్సిన పని లేదు. డిప్రెషన్ లో పోవడానికి అంతకంటే లేదు. ఎల్లప్పుడూ మనకి విజయమే. ఈ ఫెయిలియర్స్ కనబడినంత మాత్రాన జీవితం అయిపోయింది ఇక్కడికని మాత్రం ఎప్పుడు అనుకోవడానికి లేదు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మరి యోబు జీవితాన్ని ఎలాగ డబల్ గా ఆశీర్వదించాడో మరి తర్వాత చూస్తాం. తన ఫ్రెండ్స్ కూడా చూశారు, లోకం చూసింది, అది బైబిల్ గ్రంథంలో లిఖించబడింది. ఈ రోజు నేను నువ్వు కూడా మరి అది చదివిన తర్వాత మనకి ఎంతో 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 ధైర్యం. అవును, దేవుడు ఖచ్చితంగా మరి మనం వాటిని సహించినప్పుడు దేవుణ్ణి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలను చూడగలిగే బిడ్డలంగా ఉంటాము. అది బాప్తిస్మం ఇచ్చి యోహాన్ పరిస్థితి చూస్తే మరి ఆయన యేసయ్యకు ముందుగా వాగ్దానంతో పుట్టిన దేవుడు, దేవుడు ప్రత్యక్షమై మరి తల్లిదండ్రులు ఎలిజబెత్ మరి వాళ్లకు జకర్యాలకు ఇచ్చిన ఒక వృద్ధాప్యం మంది ఇచ్చిన కుమారుడిగా మరి ఆయన ఏ రీతిగా మరి యేసయ్యకు మార్గం సరళం చేయవాడని ముందుగా యేసయ్య ప్రకటించిన రీతిగా అంతటి గొప్ప వ్యక్తి చూడ్డానికి ఎలాగున్నాడు అరణ్యంలో. మరి ఆయన నడుముకు ఒక తోలు దట్టి అని, మరి ఆయన తినే ఆహారం ఏంటి, ఆయన మామూలుగా ఒక ప్రవక్త అంటే ప్రవక్తలు మనుషుల మధ్య జీవించినట్టుగా కనబడట్లేదు. ఆయన ఒక ఒంటరిగా ఎక్కడో మరి అక్కడి నుంచి ఆయన మరి ఏ స్పీకర్ లేదు ఆయనకి మాట్లాడటం, కానీ ప్రజలందరూ ఆయన దగ్గరికి వచ్చారంటే చాలా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అప్పటికి కూడా ఆయన చనిపోయాడు. ఎలా చనిపోయాడు? శరీరం అదే తన శిరస్సు ఖండించబడి సాక్షిగా మరణం అవ్వడం జరుగుతుంది. చూడటానికి అది మనకి ఫెయిలియర్ గానే అనిపిస్తుంది. కానీ యేసయ్య ఎంతగా పొగుడుతున్నాడు. స్త్రీలు కనిన వారిలో ఈ యోహానంత గొప్పవాడు లేనే లేడనే మాట మరి మనం వింటున్నాం. నిజంగా మరి ఆయన గురించిన మాటలు కూడా ఇలాగా కొందరి జీవితాలు, దేవుడు నిర్ణయించిన జీవితాలు కొన్ని కొన్ని శ్రమలకు మరి గురి చేసినప్పటికీ దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయన ప్రణాళిక ఏదైతే ఉందో, ఆయన వాగ్దానం ఏదైతే ఇచ్చాడో కంపల్సరిగా దానిని ఆయన నెరవేర్చేవాడు. కనుక మనం ఓపికతో కనిపెట్టి, ఓపికతో ఓర్చుకుంటూ, ఆయనను తలంచుకుంటూ, అలసట పడక
ప్రాణాలు విసిగిపోక, మనకి విసుకొస్తుంది, ఇంకా నేను ఓర్చుకోలేను, ఇంకా నేను అనేది, కానీ ఓర్చుకొని ఒక మంచి పాట ఉంది కదా, ఆ పాట జ్ఞాపకం చేసుకొని నిజంగా మరి మనం దేవునిలో నిలబడటానికి ప్రభు మనకి ఎప్పుడైతే మనం నిర్ణయించుకుంటామో, ప్రభు నేను ఇక మీదట నీ బిడ్డగా నేను జీవించడానికి కమిట్ అయినామో, ఖచ్చితంగా ఆయన మన పక్షాన కార్యాలు జరిగించడానికి మన హ్యాండ్ని ఆయన పట్టు, మనకు ధైర్యాన్ని ఇస్తూ, మన జ్ఞాపకాన్ని చేస్తూ, వాక్యంలో నడిపిస్తూ, వెలుగుతో నింపుతూ, ఆత్మతో నింపుతూ, తన సాక్షిగా నిలబెడుతూ, మనం ఎక్కడున్నా సరే చిన్న కొవ్వొత్తి వెలుగునిస్తూ ఉంటాడు. అవును, జీవితం ముగించేదాకా ఆ చిన్న వెలుగు మనం వెలుగుతూనే ఉండాలి. దేవుని కొరకు కొన్ని సహిస్తూనే ఉండాలి. అది మనకు ఆ శక్తినిచ్చేది పరిశుద్ధాత్మ దేవుడే. కనుక మరి ఓటమిలు అనేవి పైకి కనబడ్డ ఓటమిలో ఒక విజయం దేవుడు దాచి ఉంచాడు. కనుకని మరి ఆ విజయాన్ని చూడాలంటే మనం వాక్యంలో, ప్రార్థనలో కొనసాగటం, ధైర్యంగా ముందుకు అడుగు వేయటం, యేసయ్యకి మన చేతిని ప్రతిరోజు సమర్పించుకుంటూ ఆయన బలముతో, ఆ పరిశుద్ధాత్మ శక్తితో మనందరం కూడా నింపబడి, మనకిచ్చిన కుటుంబాలలో, సంఘాలలో, సమాజాలలో, జాబ్స్ లో మరి మనం దేవునికి సాక్షులుగా జీవించడానికి ప్రభు శక్తిని అనుగ్రహించునుగాక.